Now today I'm going to start the list nana after this problem. Okay na, ee problem tarvata list start chestanu nenu. List lo matrix nana, list lo matrix start chestanu nana. Yeah, I'm recording nana, record chestunnanu. See nana, see here. So what change, what are the changes are required here? Tell me, what changes are required here? Tell me. ಏನಣ್ಣ for getting what changes are required here? Tell me. ఏం చేంజెస్ కావాలన్నా? ఏం బాబు ఏం చేంజెస్ కావాలి? ఫస్ట్ యూ నీడ్ టు ఇంక్లూడ్ ద స్టార్, రైట్? ఏమన్నా ఇక్కడ స్టార్ ఇంక్లూడ్ చేయాలా మనము? బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద స్పేస్ కంటే ముందు ఇక్కడ స్టార్ ఇంక్లూడ్ చేయాలన్నా ఫస్ట్ స్టెప్. ఏం బాబు వాట్ ఎవర్ యూ డన్ హియర్, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ హియర్, ద సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ హియర్ నన్నా. Nana, LTI open for the people are came. How many are came, Nana? 91, right? Yeah, LTI open their recruitment process, Nana, right? LTI open for the recruitment process. So I'll show you that before. So 2 minutes, Nana. 2 minutes. I will show you that one. See, Nana, virtual. See. బాబు చూడండి, చూడనా, they are going to offer 3 kinds of packages. Nana, please note these. They are going to offer the 3 kinds of packages: 6.5, 8 lakhs, 10 lakhs. Nana, babu 3 kinds of packages they are going to offer, please remember. So a 3 packages kuda chunana, a 3 packages kuda. So basic packages 6.5 means almost you are going to get that 55,000 per month. Nana, per month offer is 55,000. Nana, you aim for these kind of packages. Nana, మీరు 8 lakhs వరకు aim చేయొచ్చు. Nana, మీరు 8 lakhs వరకు aim చేయొచ్చు. Nana, there is a possibility to get the job. Nana, ఏం అర్థమవుతుందా? So I'm going to share this document with the WhatsApp group. Okay na? అర్థమవుతుందా? So this is the first for the 2021 passed outs. Nana, 2021 passed outs ki చూడండి. So I hope now you just wake up and try to practice more. Nana, మీరు already coach chef start చేసినప్పుడు it's enough. 22 only. So this year competition ఉంటుంది, next year they are going to offer the job. Nana, 2021 means this is for the third years. This is for the third years. Nana, please remember aggregate also 60%. 60% చాలు Nana మనకు. I hope everybody have this kind of figures, as well as 2 backlogs. Up to they are going to offer the 2 backlogs. Up to 2 backlogs వరకు they are going to hire you. Not more than 2 active backlogs. Nana, active only అంటే మీరు ఒకసారి ఫెయిల్ అయ్యి పాస్ అయినా నో ప్రాబ్లం Nana, రైట్? ఏనా అర్థమైందా? టెక్నికల్ ఇంటర్వ్యూ పారామీటర్స్ చూడనా, హెచ్ఆర్ ఇంటర్వ్యూ పారామీటర్స్, ఇన్ఫినిటీ కోడింగ్ ఛాలెంజ్ అన్న. ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈజీ క్వశ్చన్ ఉంటుంది అన్న, లెవెల్ 1, లెవెల్ 2 మోడరేట్, లెవెల్ 3 డిఫికల్ట్ అన్న. లెవెల్ 1 అంటే ఏంటన్నా బాబు? లెవెల్ 1 అంటే దిస్ ఇస్ ద 6.5 lakhs ప్యాకేజ్, దిస్ ఇస్ ద 8 lakhs ప్యాకేజ్, దిస్ ఇస్ ద 10 lakhs ప్యాకేజ్ అన్న. అర్థమవుతుందా మీకు? ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీవన్? ఇస్ దిస్ క్లియర్? చూడనా, ఈజీ అనుకుంటే నాన్న, మళ్ళీ చెప్తున్నా, ద పీపుల్ హూ సోల్డ్ 2 programs in the core chef, 2 programs in the core chef, then that knowledge is enough to crack this round. Nana, 2 programs ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళు ఈ రౌండ్ ని క్లియర్ చేయగలరు. మళ్ళీ చెప్తున్నాను చూడనా, దట్ మచ్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది నాన్న. మీరు అనుకోండి ఇక్కడ 2 problems, ఇక్కడ 4 problems, ఇక్కడ 6 problems నాన్న, ఆ టైప్ ఆఫ్ డిఫికల్టీ ఉంటుంది నాన్న. అర్థమవుతుందా? సో టైప్స్ ఆఫ్ టెస్ట్ కేసెస్ నాన్న ఇక్కడ చూడండి ఎలా ఉంటాయంటే మనకు. సో అన్ని టెస్ట్ కేసెస్ మీరు సబ్మిట్ కొడతారు కదా నాన్న, సబ్మిట్ లో మీకు రైట్ ఆన్సర్ వస్తుంది కదా, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కదా, దెన్ ఓన్లీ ఇట్ విల్ క్రియేట్ దట్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అన్న.
ఏం బాబు అర్థమవుతుందా? ఆఫ్టర్ దిస్ యూ హ్యావ్ ఏ టెక్నికల్ రౌండ్ అన్న. టెక్నికల్ రౌండ్ లో ఏముంటుంది చూడనా, టెక్నికల్ కాంపిటెన్సీ లైక్ వన్ ప్రోగ్రామింగ్ అన్న. సో లైక్ ఫ్యాక్టోరియల్, ప్రైమ్, జీసీడి, ఎల్సిఎం, ఆల్ ద ప్రోగ్రామ్స్ హ్యాడ్ ఏ డిస్కషన్, రైట్? వాటి మీద అడుగుతారు నాన్న, రైట్? అండ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు, కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగ్, అవన్నీ కూడా అలా ఉంటాయి అన్న. ఏనా ఆఫ్టర్ దట్ హెచ్ఆర్ ఇస్ గోయింగ్ టు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనల్ ప్రొజెక్షన్, ఓకేనా? లొకేషన్ ఫ్లెక్సిబిలిటీ, ఇవన్నీ అడుగుతారు నాన్న. దట్స్ ఆల్. Prerequisites to be kept ready for the online exam. చూడనా, పర్సనల్ డీటెయిల్స్, స్ట్రాంగ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అండ్ ప్రొజెక్టింగ్ టెక్నికల్ సర్టిఫికేషన్స్ నాన్న. మీకు చాలాసార్లు నిన్న ఆల్రెడీ పంపించాను నేను. ఏంటి, కోర్సెరాలో పైథాన్ 4 అని పంపించానా? పైథాన్ 4 అని ఒక కోర్స్ పంపించానా? ఏమన్నా పంపించానా? యు జస్ట్ కంప్లీట్ ద సర్టిఫికేషన్. అన్న. అలాంటి ఏదైనా సర్టిఫికేషన్ ఉంటే కదా, అంటే ఎన్పిటెల్ కానీ, రైజ్ యువర్ హ్యాండ్స్. ఎనీబడి హ్యావ్ ఏ ఎన్పిటెల్ ఆర్ కోర్సెరా? ఏనా, ఎనీబడి హ్యావ్ ఏ కోర్సెరా ఆర్ ఎడురేకా? ఎనీబడి హ్యావ్ ఏ సర్టిఫికేషన్స్ అన్న? రైజ్ యువర్ హ్యాండ్స్ అన్న. దే హ్యావ్ ఏ 10% ఫెచ్ ఉంటుంది అన్న ఇంటర్వ్యూలో, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ట్రై టు కంప్లీట్ ద సర్టిఫికేషన్స్, ఓకేనా? నేను అర్థమైందా? సో సైన్ అప్ నాన్న, ఎలా అవ్వాలి ఏంటి మొత్తం కూడా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఉంది నాన్న. యా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎనీ సర్టిఫికేషన్ అన్న, ఎనీ సర్టిఫికేషన్ బాబు, ఎనీ సర్టిఫికేషన్, ఏదైనా సర్టిఫికేషన్ ఉండొచ్చు నాన్న. అర్థమవుతుందా? నౌ యూ టేక్ ఇట్ సీరియస్ గా తీసుకోండి నాన్న. ట్రై టు స్పెండ్ 2 to 3 hours ఎవ్రీడే 2 to 3 hours స్పెండ్ చేయండి మీరు ప్లాట్ఫామ్స్ మీద. ఏదో సార్ ఇస్తేనే, నేను చెప్పాను కదా 15 ప్రోగ్రామ్స్ ఓన్లీ ఫర్ ద యావరేజ్ స్టూడెంట్స్ నాన్న. ఎవరైతే ఫాస్ట్ గా జాబ్, 6.5 lakhs ప్యాకేజ్ కావాలంటే మీరు ఎంత కష్టపడాలి గుర్తుపెట్టుకోండి. 6.5 lakhs, ఇట్స్ నాట్ ఏ ఈజీ టాస్క్, రైట్? 3.5 lakhs నుంచి 6 అన్న. మీకు ఒక్కటే చెప్తాను చూడనా బాబు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2022లో 3.5 lakhs కి జాబ్ తెచ్చుకున్నాను అనుకున్నాను, రైట్? మీ ప్యాకేజ్ 6.5 కావడానికి నాన్న, 6.5 కావడానికి ఇట్ టేక్స్ నియర్లీ 3 to 5 years నాన్న. బాబు, మీ శాలరీ గ్రోత్ అనేది 3.5 నుంచి 6.5 అవడానికి 3 to 5 years టైం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. అదే మీకు 2022లో నాన్న, సో 6.5 lakhs ప్యాకేజ్ వచ్చిందండి కదా. సో మీ గ్రోత్ చూడండి ఎలా ఉంటుందో. అర్థమవుతుందా డిఫరెన్స్? అంటే కంపెనీలో వచ్చే హైక్స్ ద్వారా మీరు పైకి వెళ్ళాలంటే ఇట్ టేక్స్ 3 to 5 years, బికాస్ every year they are going to give the 5% hike నాన్న. 5 to 10%, maximum 10% నాన్న. 10% means each year you're going to get in the 35,000 extra. Got it? Is this clear నాన్న? నాన్న, మీరు ఇంకా ఎక్కువ పట్టచ్చు నాన్న. శాలరీ డబల్ అవడానికి ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు. మీరు వినట్లేదా, వింటున్నారా? I'm saying about your future and career. This is a very important thing నాన్న. మీకు ఏంటంటే మీరు ఎంతవరకు నేర్చుకునేది ఏదైతే చేస్తున్నారో, యూ జస్ట్ స్పెండ్ ద మోర్ దాన్ ద టైం. ఎందుకు మీరు చెప్తున్నానంటే మీరు ఇప్పుడు ఏదైతే స్పెండ్ చేస్తున్నారో దానికి ఎక్స్ట్రాగా 1 to 2 hours ఎక్స్ట్రా స్పెండ్ చేయడం నేర్చుకోండి. అన్న, 3.5 lakhs ప్యాకేజ్ తెచ్చుకోవడం దట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్. నేను మళ్ళీ చెప్తున్నాను, దట్ ఈస్ నాట్ ఏ బిగ్ థింగ్ అన్న. 6.5 తెచ్చుకోవడం అంటేనే టఫ్, ఓకేనా? ఇక్కడ వాళ్ళు బేసిక్ ప్యాకేజే 3.5 అన్న, 6.5. ఇక్కడ ఇచ్చే బేసిక్ ప్యాకేజే 6.5. ఆల్రెడీ ఐ షోడ్ యూ నాన్న. చూడనా, సారీ, సీనా, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఎలా ఉంటుందండి అన్న, ప్రాసెస్ చూడండి ఎలా ఉంటుందంటే, చూడనా, దిస్ ఇస్ ద ప్రాసెస్ అన్న. ఆల్ బ్రాంచ్ ఆఫ్ హ్యావింగ్ గుడ్ హ్యాండ్స్ ఆన్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ అన్న, 60% అండ్ అబోవ్. ఎగ్జాక్ట్లీ సయ్యద్. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఆన్లైన్ కోడింగ్ ఛాలెంజ్ అన్న బాబు, ఆన్లైన్ కోడింగ్ ఛాలెంజ్.
నాన్న ఆన్లైన్ కోడింగ్ ఛాలెంజ్ ఫస్ట్ అన్న నెక్స్ట్ చూడండి ఫస్ట్ ఆన్లైన్ కోడింగ్ ఛాలెంజ్ రైట్ ఆన్లైన్ కోడింగ్ ఛాలెంజ్ ద్వారా దే ఆర్ గోయింగ్ టు సెగ్రిగేట్ యూ ఇన్ ద ప్యాకేజ్ అన్న లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 నాన్న చూడండి based on that they are going to divide you level 2 unlocks for the students clearing the level 1 నాన్న అర్థమవుతుందా నాన్న ఫస్ట్ లెవెల్ 1 లో క్లియర్ చేసిన వాళ్ళకి మాత్రం లెవెల్ 2 ఓపెన్ అవుతుంది నాన్న లెవెల్ 2 క్లియర్ చేస్తే లెవెల్ 3 అన్లాక్ అవుతుంది నాన్న ఏం బాబు అర్థమవుతుందా yeah I'll send the link and everything Ram Subhash I'll send the link everything nana okay I will share this document also with you see how many of you confidently say are you going to get the job in the LTI ఏనా ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఎంతమంది జాబ్ తెచ్చుకోగలమంటున్నారు దీంతో రైజ్ యువర్ హ్యాండ్స్ నా how many not interested nana how many of you confident raise your hands most important thing is the confidence nana mana meeda manaku confidence anedi undali right if you don't have a confidence you didn't perform anything nana meer emi kuda perform cheyaledu gurtu pettukondi meeku confidence untene meer perform cheyagalaru ardhamavutunda so everyone try to participate in this contest okay na this is not a big thing a small ga cheppatledu chundana complexity questions unna easy questions so maybe మీరు 8 lakhs కి try చేసిన so everyone try to attempt for the 8 lakhs target పెట్టుకోండి లేకపోతే 10 lakhs target పెట్టుకోండి అన్న always your aim should be high nana the aim should be high got it ఏనా got it సో మీరు నాకు ప్రామిస్ చేశారన్నా సార్ వీఆర్ విత్ యూ ఓకేనా సో మీరందరూ కూడా నెక్స్ట్ 3 months నాతోనే ఉంటారని చెప్పారు కదా సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాస్క్ మన ఫస్ట్ టాస్క్ అండ్ ఫస్ట్ కాంపిటీషన్ ఇట్స్ అ బెటర్ థింగ్ అన్న సో చాలా ఛాన్సెస్ ఉన్నాయి మనకు రావడానికి ఛాన్సెస్ ఓకేనా ట్రై టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఐ విల్ షేర్ దిస్ డాక్యుమెంట్ విత్ యూ ఓకేనా యా టెల్ మీ నాన్న సీ నాన్న ఇఫ్ యూ పర్ఫార్మ్ దిస్ 5 then this work is over nana this work is over now my task is to place this one right yenana I need to place this one chunana ila ayipoyindi next nana next ఏంటన్నా బాబు ఇక్కడ చూడండి ఇక్కడ నాకు సింగిల్ అంటే 2 రాకూడదు కదా అన్న అంటే ఒకటే చూడు 1 2 3 4 and 5 right ఏనా ఇక్కడ చూడండి ఇక్కడ స్పేస్ ఎక్స్ట్రా వచ్చిందా ఇక్కడ ఏమో చూడండి ఇక్కడ స్పేస్ అనేది ఎక్స్ట్రా వచ్చిందా ఐ నీడ్ టు చేంజ్ ద సంథింగ్ రైట్ ఆ కోడ్ లో చేంజ్ చేయాలి కదా నేను రైట్ ఇక్కడ ఏం యూజ్ చేశాను నేను స్పేసెస్ దగ్గర ఐ రాసానా ఇక్కడ I-2 రాశాను కదా ఇక్కడ I-1 అన్న ఏమో చూడండి is it right no right so we require to place that less than 2 spaces right ఏమన్నా చూడండి సో స్టార్ తర్వాత బై డిఫాల్ట్ స్పేస్ వస్తుంది ఇక్కడ రైట్ ఏనా ఇక్కడ చూడనా ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అదే చూపిస్తాను చూడనా 5 కదా ఇక్కడ ఏం రావాలండి నాన్న ఈ స్టార్ అనేది ఇక్కడికి రావాలి నాన్న ఈ స్టార్ అనేది ఇక్కడికి రావాలి రైట్ ఇక్కడికి రావాలి అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ స్పేస్ యూజ్ చేసాం కదా నాన్న ఇక్కడ స్పేస్ యూజ్ చేసాం కదా అందుకనే అలా వస్తుంది నాన్న అలా వస్తుంది చూడనా అందుకని నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ప్లస్ అనేది యూజ్ చేస్తాను చూడనా నౌ గాట్ ఇట్ ఏం బాబు నాన్న ప్లస్ ఎందుకు యూజ్ చేస్తానో తెలిసిందా నాన్న
నా ఇక్కడ స్టార్ కామా అంటే కదా, కామా అంటే బై డిఫాల్ట్ ఇట్ ఇస్ గోయింగ్ టు గివ్ వన్ స్పేస్, రైట్? ఒక స్పేస్ ఇస్తుంది కదా నాన్న ఇక్కడ. కామా అంటే ఇట్ ఇస్ గోయింగ్ టు గివ్ వన్ స్పేస్ ఎక్స్ట్రా, రైట్? ఏనా ఒక స్పేస్ ఎక్స్ట్రా ఇస్తుంది కదా, దట్ ఈస్ వై. అన్న ఇక్కడ చూడనా, అంటే మనం కొన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుందన్న, రైట్? చూడనా, ఆఫ్టర్ దిస్, సో ఈవెన్ దిస్ వన్ ఈజ్ ఆల్సో డజంట్ వర్క్. యా, నౌ గాట్ ఇట్ నాన్న. ఏనా చూడండి, ఇస్ ఇట్ ఓకే నౌ? సో ద నెక్స్ట్ థింగ్ నాన్న, ద వాట్ ఎవర్ యూజ్డ్ హియర్, ఇక్కడ మీరు ఏదైతే యూజ్ చేశారో నా, సారీ, ఇక్కడ మీరు ఏదైతే యూజ్ చేశారో, యా ఇది నాన్న, మీరు ఇక్కడ ఏదైతే యూజ్ చేశారో నా, సేమ్ థింగ్ యూ జస్ట్ యూజ్ హియర్. వన్ మినిట్ నాన్న. యా, yes nana, so 1 minute nana, 1 minute. Sorry nana, sorry, see nana, so one more change is required nana, one more change is required here. Now one more change is required here. చూడనా, ఇక్కడ మనకు ఒక స్పేస్ ని తగ్గిపోతుందన్న. బాబు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ని స్పేసెస్ రావాలి మనకి? ఇక్కడ 1 2, సారీ ఇక్కడ చూడనా, 1 రావాలి, రైట్? ఇక్కడ 1, రైట్? ఇక్కడ మాత్రం 0 కదా నాన్న, ఇక్కడ మాత్రం 0 కదా నా, ఇక్కడ మాత్రం 0 కదా ఏం బాబు, ఇక్కడ మాత్రం 0 కదా. సో నేను ఏం చేంజ్ చేయాలి ఇక్కడ? నా వాట్ షుడ్ ఐ చేంజ్ హియర్? ఎక్కడ చేంజ్ చేయాలన్నా ఇక్కడ? ఐ ఇంటూ నా బాబు, ఐ ఇంటూనా? చూడనా, కానీ ఆ స్టార్ని ఎలా ఫిక్స్ చేయాలి? హౌ టు ఫిక్స్ దట్ స్టార్? ఆ స్టార్ని ఎలా ఫిక్స్ చేయాలి? ఓన్లీ ఆ స్టార్ మాత్రమే ప్రాబ్లం, రిమైనింగ్ అంతా ఏం ప్రాబ్లం లేదు, ఓన్లీ ఆ స్టార్ మాత్రమే ప్రాబ్లం. హౌ యూఆర్ గోయింగ్ టు ఫిక్స్ దట్ స్టార్? ఆ స్టార్ని ఎలా ఫిక్స్ చేస్తారు? ఏనా ఈ స్టార్ని ఎలా ఫిక్స్ చేస్తారు? స్పేస్ ఎక్స్ట్రా ఉంది నాన్న, అది ఆల్రెడీ స్పేస్ ఉంది, అది ఎక్స్ట్రాగా. ఓ ప్రాబ్లం అర్థమైందా మీకు? దిస్ ప్రాబ్లమ్ ఈస్ క్లియర్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది కదా, ఒక ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది కదా, ఆ స్పేస్ ని ఎలా క్లియర్ చేస్తారు? ఏనా ఆ స్పేస్ ని ఎలా క్లియర్ చేస్తారు? ఎలా క్లియర్ చేస్తారు అన్న?
బ్యాక్ స్లాష్ లో వర్క్ అవ్వట్లేదు. సి ఎలా క్లియర్ చేస్తారు? ఎల్స్ తర్వాత సింగిల్ స్పేస్ యూజ్ చేయొచ్చా? నాన్న ఒక్క స్టేట్మెంట్ కాదు కదా, ప్రోగ్రామ్ మొత్తానికి చేంజ్ అయిపోతుంది కదా నాన్న. దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ మొత్తానికి చేంజ్ అయిపోతుంది అన్న. దిస్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఫర్ ద ఎంటైర్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ మొత్తానికి చేంజ్ అయిపోతుంది. ఏం బాబు అర్థమైందా? ఆ ఎంటైర్ ప్రోగ్రామ్ కి ఇది చేంజ్ అయిపోతుంది అన్న. డజంట్ వర్క్ ఫర్ దట్. అది వర్క్ అవ్వదు అన్న మనకు. ఎలా? మీరు కూడా చూసారు కదా, నాలెడ్జ్ మొత్తం వచ్చు కదా, మీకు కూడా తెలుసు కదా. సో ఏం చేంజెస్ చేయాలి? వాట్ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్? అన్నా అది ఏ కేసుకి వస్తుంది నాన్న? విచ్ కేస్ నాన్న? ఫర్ విచ్ కేస్ యూఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్? ఏ కేసుకి మీకు అలా వస్తుంది నాన్న? ఏ కేసుకి మీకు అలా వస్తుంది అన్న? ఏ కేసుకి మీకు అలా వస్తుంది నాన్న? అప్పర్ కేస్ కదా నాన్న. ఏ కేస్ ఐ మీన్ సో ఎన్ వాల్యూ ఎంత అయినప్పుడు వస్తుంది? ఐ మీన్ జే వాల్యూ ఎంత అయినా వస్తుంది నాన్న బాబు. జే వాల్యూ ఏ కేసుకి వస్తుంది? అది 1 2 3 4 5 రైట్? ఏనా 5 అయినప్పుడు వస్తుందా? 5 నాన్న అంటే స్టార్టింగ్ కదా నాన్న, దీంతో స్టార్టింగే కదా, రైట్? స్టార్టింగే కదా నాన్న, ఏనన్నా స్టార్టింగే కదా, స్టార్టింగే కదా నాన్న. రైట్? ఏనన్నా స్టార్టింగే కదా. సో ఆ కేసు ఒకటి మార్చేయండి నాన్న, ఆ కేసు ఒకటి మార్చేయండి. ఏనన్నా ఆ కేసు ఒకటి మార్చేయండి నాన్న. సో n-1 అంటే 4 నుంచి స్టార్ట్ అవుతుందా? అది 4 నుంచి స్టార్ట్ అవుతుంది, కింద నుంచి అంటే 4 నుంచి స్టార్ట్ అవుతూ వస్తుందనా? రైట్? చూడనా ఇక్కడ మధ్యలో మనం ఏం చేయాలండి అన్న, ఇక్కడ మిడిల్లో ఏం చేయాలంటే మీరు చూడనా యాజ్ ఇట్ ఈస్ అన్న. సో చూడనా ప్రింట్ ఆఫ్ స్టార్ స్టార్, రైట్? ఏనా స్టార్ స్టార్, చూడనా స్టార్ స్టార్ కామా కామా, చూడనా నెక్స్ట్ అన్న. నెక్స్ట్ ఎన్ని స్పేస్ యూజ్ చేశారు? i-1 కదా నాన్న, i-1 స్పేసెస్ బాబు, i-1 స్పేసెస్ కదా, అంటే 0 స్పేస్. దీని తర్వాత ఎన్ని స్పేసెస్ రావాలి మనకు? ఎన్ని స్పేసెస్ రావాలి నాన్న? నాన్న ఎన్ని స్పేసెస్ రావాలి? 2 అయిపోయాయి కదా, n కాదు కదా నాన్న. టోటల్ 2n-1 నాన్న, టోటల్ 2n+1, టోటల్ 2n+1 రైట్? 2 ఈజ్ హియర్, లాస్ట్ 2 వస్తాయి నాన్న, లాస్ట్ 2 వస్తాయి రైట్? ఇన్ మిడిల్ హౌ మెనీ స్పేసెస్ ఆర్ రిక్వైర్డ్? ఇన్ మిడిల్ హౌ మెనీ స్పేసెస్ ఆర్ రిక్వైర్డ్ అన్న? సో 2 ముందు వెళ్ళిపోయి 2 తర్వాత వెళ్ళిపోయి టోటల్ 2n+1, టోటల్ 2n+1. సో 2n+1 లో మనకు 4 వెళ్ళిపోయాయన, 2n-3 రైట్? ఏనన్నా 2n-3 రైట్? 2n-3 ఇంటూ స్పేస్ నాన్న, రైట్? సో ఒక చిన్న చేంజ్ వస్తుంది ఇక్కడ. ఇక్కడ ఒక చిన్న చేంజ్ అన్న, ఎందుకంటే ఇక్కడ స్పేస్ అనేవి ఎక్కువ వచ్చాయి కదా, అందుకనేసి ఇక్కడ -5 పెట్టాను అన్న, ఎందుకంటే 2 ఎక్స్ట్రా స్పేసెస్ వస్తాయి కదా, అందుకని. Still you are getting that extra space, right?
Two stars in printing in the two lines. No, same line only. No, not required, Nana. Not required. Chundana. 5 అంటే చూడనా బాబు 5 అంటే చూడండి 1 2 3 4 అన్న ఈ 5 మనం యాసిడ్ ప్రింట్ చేస్తున్నాం నా ఈ 5 మనం యాసిడ్ ప్రింట్ చేస్తున్నాం ఎస్ సో 4 కదా అంటే 1 2 3 4 ఒక స్టార్ రావాలి కదా ఇక్కడ సో ఓకేనా ఆ చిన్న చేంజ్ ఏదో చేసేయండి ఓకేనా టైం వేస్ట్ మొత్తం అడ్జస్ట్మెంట్స్ అంతా ఓకేనా సో ఐ మూవింగ్ టు ద లిస్ట్ సో అంత టైం వేస్ట్ అంతా చేసుకోకుండా ఏం బాబు చూడండి ఆ స్మాల్ చేంజ్ ఏదో చేసేనా ఏనన్నా సో చిన్న చేంజ్ చేస్తే అంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నా స్టార్స్ ని దెన్ విల్ గెట్ ద అవుట్పుట్ సో మాక్సిమం ఈ కైండ్ ఆఫ్ ఇంతవరకు అడగరానా మీకు మాక్సిమం వస్తే ఎలా వస్తాయంటన్నా ఈ ప్యాటర్న్స్ మాత్రమే వస్తాయి సో ఇలా ప్రింట్ చేయడము ఇలా ప్రింట్ చేయమనము ఇలా ప్రింట్ చేయమనము లేకపోతే ఇలా ప్రింట్ చేయమడం అన్న ఏం బాబు చూడండి ఏనన్నా చూడండి అన్న ఇస్ దిస్ క్లియర్ yes I'm audible or not అనవసరంగా అంటే ఈ కైండ్ ఇంత అంటే ఇంత టఫ్నెస్ ఏం రాదు అంటే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తే వస్తుంది రైట్ సో ఓకే అన్న ఓకే సీన్ అన్న నెక్స్ట్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్న హౌ టు రీడ్ ద మ్యాట్రిసెస్ ఫ్రమ్ ద ఇన్పుట్ అన్న మ్యాట్రిసెస్ ఎలా రీడ్ చేయాలి నా మ్యాట్రిస్ ఎలా ఉంటుంది అన్న హౌ ద మ్యాట్రిసెస్ లుక్స్ లైక్ మ్యాట్రిస్ అని ఎలా ఉంటుంది అన్న ఫర్ ఎగ్జాంపుల్ 2x2 మ్యాట్రిక్స్ అనుకున్నాను ఇలా ఉంటుంది అన్న 1 2 3 4 ఏం బాబు ఎస్ఆర్ నో ఇలా ఉంటుంది నాన్న ఇస్ అ 2x2 మ్యాట్రిక్స్ రైట్ ఏనన్నా చూడండి 2x3 మ్యాట్రిక్స్ అన్న 1 2 3 4 5 6 right so how to read this matrix అన్న how to read this matrix tell me ఎలా రీడ్ చేస్తారు ఈ మ్యాట్రిక్స్ మీరు ఈ మ్యాట్రిక్స్ ఎలా రీడ్ చేస్తారన్న ఎలా స్టోర్ చేస్తారు నార్మల్ గా 1 2 3 4 then which kind of data structure you are going to use to read this kind of data అన్న ఇలా రీడ్ చేయాలంటే మీరు ఏ కైండ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తారు లిస్ట్ రైట్ ఏనా లిస్ట్ రైట్ see here how many lists are there nana 1 2 right ఏనా 2 right అంటే 2 rows అంటే 2 lists right nana n rows అంటే nana n rows means how many lists are required n rows అంటే n list right that's all nana that's all your problem is solved nana ఏం బాబు మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది చూడండి దట్ ఈస్ ద కేస్ అన్న దట్ ఈస్ ద కేస్ చూడనా ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ 2x2 మ్యాట్రిక్స్ అన్న 2x2 మ్యాట్రిక్స్ అంటే చూడనా సో దిస్ ఇస్ ద మెయిన్ లిస్ట్ రైట్ దిస్ ఇస్ ద మెయిన్ లిస్ట్ అన్న చూడండి లిస్ట్ విత్ ఇన్ ద లిస్ట్ ఆల్రెడీ వీ హావ్ సీన్ డిక్షనరీ విత్ ఇన్ ద డిక్షనరీ
ఏమన్నా చూసామా? హ్యావ్ యూ సీన్ ద డిక్షనరీ విత్ ద డిక్షనరీ? చూసామా నాన్న? ఒక డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీ చూసాం కదా నాన్న? అలానే లిస్ట్ లోపల చూడనా ఏంటి 1, 2 ఒక లిస్టు కామా ఇంకో లిస్ట్ అన్న 3, 4 ఇంకో లిస్ట్ అన్న బాబు ఇంకో లిస్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ ఎల్ నాన్న ఏనా చూడండి 2 rows వచ్చాయా? ఎస్ ఆర్ నో? 2 rows వచ్చాయి కదా నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ 1 by 1 అన్న 1 by 1 రో యాక్సెస్ చేయాలండి అన్న బాబు 1 by 1 రో యాక్సెస్ చేయాలంటే ఎలా రాస్తారన్న మీరు? ప్రింట్ INL రాస్తే ఏమొస్తుందన్న బాబు? ప్రింట్ INL రాస్తే ఏమొస్తుంది? ప్రింట్ ఆఫ్ I అంటే ఏమొస్తుందన్న? ఫస్ట్ రో వస్తుందా? ఎస్ ఆర్ నో? నార్మల్ గా 1 by 1 ఎలిమెంట్ వస్తుందన్న నార్మల్ గా 1 by 1 ఎలిమెంట్ వస్తుందా? అలానే మనకి ఏమొస్తుందండి ఇలా రాసినప్పుడు ఇది 2 dimensional కదన్నా. ఫస్ట్ ఇది నెక్స్ట్ ఇది వస్తున్నాను చూడండి. Got it? Yeah, got it? So I don't want to print the comma brackets, Anna. How to remove the comma and brackets? How to remove the comma and brackets, Anna? No, not required. Star L, Nana. Star I. Yeah, babu. Got it, Nana? Is this clear? How to print the matrix? Matrix print cheyadaniki this is the code, Nana. Right? Now, sir, ఇది బానే ఉంది సార్ ఇనిషియలైజ్ చేశారు. బట్ హౌ టు రీడ్ ద మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ ని ఇన్పుట్ ఇలా ఇచ్చాను సార్. సో 2/3 అని ఇచ్చాను అంటే దిస్ ఇస్ ద M అండ్ దిస్ ఇస్ ద N సార్. రైట్? నా మ్యాట్రిక్స్ ఏంటంటే 2 rows 3 columns సార్. ఆఫ్టర్ దట్ డేటా ఇలా ఇచ్చాను 1 2 3 ఇచ్చాను. రైట్? 4 5 6 ఇచ్చాను. నాకు ఈ మ్యాట్రిక్స్ ని ఎలా ప్రింట్ చేస్తారు? ఓకేనా? ఈ మ్యాట్రిక్స్ ని ఎలా రీడ్ చేస్తారు? ఏం బాబు చూడండి. దట్ ఈస్ అవర్ టాస్క్. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే మనకు matrix ని రీడ్ చేయడం అన్న. Now our task is to read the matrix. ఏం బాబు చూడండి. our task is to read the matrix అన్న. మనం matrix ని రీడ్ చేయాలి ఇక్కడ. Is the problem is clear అన్న? మనం ఏం చేయాలనుకుంటున్నామో క్లియర్ గా ఉందా ప్రాబ్లము? అప్ టు నౌ యూ ఇన్స్లైజ్ ద అరే మ్యాట్రిక్స్ అన్న. మ్యాట్రిక్స్ ని మీరు ఇన్స్లైజ్ చేశారు కదా. నౌ యు ఆర్ గోయింగ్ టు రీడ్ ద మ్యాట్రిక్స్. నౌ యు ఆర్ గోయింగ్ టు రీడ్ ద మ్యాట్రిక్స్ అన్న. మీరు మ్యాట్రిక్స్ ని రీడ్ చేస్తున్నారు. మ్యాట్రిక్స్ ని మీరు రీడ్ చేస్తున్నారు అంటే నాన్న చూడండి ఫస్ట్ ఎంటీ లిస్ట్ ఉంటుంది నాన్న. రైట్? చూడన్నా నెక్స్ట్ యు ఆర్ గోయింగ్ టు రీడ్ M, N ఈక్వల్ టు మ్యాప్ ఆఫ్ ఇంట్ ఆఫ్ ఏనన్నా మీకు తెలుసు కదా ఇది ఆల్రెడీ. ఇఫ్ యూ వాంట్ రీడ్ ద 2 values అన్న ఏం బాబు? ఎస్ ఆర్ నో? మీకు తెలుసు కదా ఇది పర్ఫెక్ట్ గా. నౌ హౌ మెనీ నెస్టెడ్ లిస్ట్ ఆర్ దేర్ అన్న? ఎన్ని రోస్ ఉంటాయి నాన్న ఇక్కడ? హౌ మెనీ రోస్ ఆర్ దేర్? హౌ మెనీ రోస్ ఆర్ దేర్ నాన్న? M rows, రైట్ బాబు? M rows, రైట్ అన్న? M rows కదా? N columns కదా? N columns కదా? అంటే ఇక్కడ మనకు n అన్న. ఇక్కడ మనకు M టైమ్స్ అంటే M నెస్టెడ్ లిస్ట్స్ ని క్రియేట్ చేయాలన్న. చూడండి ఎలా చేస్తానండి ఇక్కడ బాబు. మ్యాట్రిక్స్ రీచ్ చేయడానికి కామన్ ప్రాసెస్ అన్న. ఇది కామన్ ప్రాసెస్ ఫర్ I in అన్న రేంజ్ ఆఫ్ M అన్న. రైట్? M అనేది వచ్చేసింది అన్న. M అనేది వచ్చేసింది నాకు అంటే నెంబర్ ఆఫ్ రోస్ అన్న. సో ఈచ్ టైం వెన్ దిస్ ఎగ్జిక్యూట్స్ అన్న, ఎప్పుడైతే ఇది ఎగ్జిక్యూట్ అయిందో ఐ వాంట్ టు యాడ్ వన్ ఎంటీ లిస్ట్ అన్న. ఒక ఎంటీ లిస్ట్ ఇంక్లూడ్ చేయాలన్న ఇక్కడ. ఒక ఎంటీ లిస్ట్ ఇంక్లూడ్ చేయాలన్న నేను బాబు. దిస్ ఇస్ మై లిస్ట్ అన్న. ఎలా అంటే చూడన్నా దిస్ ఇస్ మై ఎల్ అన్న. ఎల్ ఎలా ఉంది? ఇలా ఉంది అన్న. దిస్ ఇస్ ఎల్. రైట్? వెన్ దిస్ ఎగ్జిక్యూట్ సో ఐ నీడ్ టు యాడ్ లైక్ దిస్. ఫస్ట్ ఎంటీది యాడ్ చేయాలి.
ఎలా యాడ్ చేస్తాను ఎంటీది? హౌ టు యాడ్ ద ఎలిమెంట్ ఇంటూ ద అరే లిస్ట్ అన్న? వాట్ ఈస్ ద వే? Exactly right. Append only, right? Now append of what you need to add here? ఏం యాడ్ చేయాలన్నా? నాట్ ఐ నాన్న, ఒక ఎంటీ లిస్ట్ ని యాడ్ చేయాలి. ఎంటీ లిస్ట్ ని యాడ్ చేయాలి నాన్న. ఏనా ఒక ఎంటీ లిస్ట్ ని యాడ్ చేయాలి. రైట్? నెక్స్ట్ నాన్న, సో నెక్స్ట్ నేనేం చేయాలన్నా? ఈ లిస్ట్ ని మొత్తం రీడ్ చేయాలన్నా. ఎలా రీడ్ చేస్తాను ఈ లిస్ట్ ని మొత్తము? ఈ లిస్ట్ ని మొత్తం ఎలా రీడ్ చేస్తానన్నా? హౌ టు రీడ్ ద ఎంటైర్ లిస్ట్? ఆ లిస్ట్ మొత్తం ఎలా రీడ్ చేస్తాను నేను? ఎలా రీడ్ చేస్తాను లిస్ట్ ని? లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ రీడ్ చేయడానికి ఏంటి కండిషన్ ఏంటన్నా? ఎలా రీడ్ చేస్తాం లిస్ట్? ఎగ్జాక్ట్లీ నాన్న, ఎగ్జాక్ట్లీ. చూడనా, లిస్ట్ లిస్ట్ ఆఫ్ చూడనా, ఎక్కడ స్టోర్ చేయాలి దీన్ని? ఎల్ ఆఫ్ ఐ లోనా, ఎందుకంటే ఐ జస్ట్ నౌ యూ క్రియేటెడ్ రైట్. ఎల్ ఆఫ్ ఐ నాన్న, ఎల్ ఆఫ్ ఐ, ఎల్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 0 నాన్న, దట్స్ ఆల్. నౌ యూ జస్ట్ రన్ దిస్ కోడ్. చూడనా, 2, 3, so 1 space 2 4 5 6. ఏమవు గాట్ ఇట్? గాట్ ఇట్ నాన్న? చూడండి నాన్న, నాన్న ఇక్కడ చూడన్నా ఏం చేశానంటే ఫస్ట్ నేను ఎం కామా ఎన్ వాల్యూస్ రీడ్ చేశాను. నా ఎం కామా ఎన్ వాల్యూస్ రీడ్ చేశానన్నా, ఎం అండ్ ఎన్ వాల్యూస్ రీడ్ చేశాను. ఆఫ్టర్ దీస్, సో ఐఎమ్ గోయింగ్ టు రిపీట్ ఎం టైమ్స్. వై ఎం టైమ్స్ నాన్న? టెల్ మీ వై ఎం టైమ్స్? వై నాట్ ఎం టైమ్స్ నాన్న? ఎందుకు ఎన్ టైమ్స్ కాదు, ఎందుకు ఎం టైమ్స్ నాన్న? బికాస్ yes నాన్న, బికాస్ ఇట్ హ్యాస్ ఎం రోస్ రైట్. ఎం రోస్ నాన్న, ఎం రోస్ ఉంది కాబట్టి ఐ యూజ్ టు యూజ్ ద ఎం నాన్న హియర్. ఇక్కడ ఎం యూజ్ చేశాను నాన్న, ఎం యూజ్ చేశాను రైట్. ఆఫ్టర్ దిస్ ఫస్ట్ ఐ నీడ్ టు క్రియేట్ ద ఎంటీ లిస్ట్ అన్న, ఒక ఎంటీ లిస్ట్ క్రియేట్ చేయాలి కదా, అందుకని ఇలా యూజ్ చేశాను. ఇలా అంటే ఇలా అవుతున్నాను. నెక్స్ట్, సో ఇలా ఉంది నాన్న, మీ లిస్ట్ లో వాట్ ఇస్ ద ఫస్ట్ ఇండెక్స్? 0 ఇండెక్స్ రైట్, 1 ఇండెక్స్ రైట్, 2 ఇండెక్స్ రైట్. చూడండి, ఎల్ ఆఫ్ ఐ అంటే ఎల్ ఆఫ్ జీరో, ఎల్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఎల్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఇలా స్టోర్ అయింది నాన్న. ఏం బాబు, ఎస్ ఆర్ నో? ఇస్ దిస్ క్లియర్? ఇస్ దిస్ క్లియర్ అన్న ఎవ్రీ వన్? ఇలా ఉంది నాన్న, 1 2 3 4 5 6. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ఎల్ లిస్ట్ అన్న, దిస్ ఇస్ ద ఎల్ లిస్ట్. హౌ టు యాక్సెస్ దిస్ ఎలిమెంట్? ఈ ఎలిమెంట్ ని ఎలా యాక్సెస్ చేస్తానన్నా? ఈ ఎలిమెంట్ ని ఎలా యాక్సెస్ చేస్తాను? టెల్ మీ హౌ టు యాక్సెస్ దిస్ ఎలిమెంట్? ఈ ఎలిమెంట్ ని ఎలా యాక్సెస్ చేస్తానన్నా? టెల్ మీ నాన్న. ఏమన్నా చూడండి, 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 0 ఇండెక్స్, 1 ఇండెక్స్ నాన్న. What is the area of this one? What is the index నాన్న? 1 1 right? ఏనా 1 1 right? Yes or no? L of 1 చూడనా, 2 3 1 2 3 4 5 6. గాట్ ఇట్ నాన్న? ఏం బాబు 5 అనేది ప్రింట్ అయిందా నాన్న? చూడండి, ఇస్ 5 is printed.
ఏమన్నా అర్థమవుతుందా లేదా? So I hope you people are very clear with the how to read. Saeed, I didn't understand your question, Anna. How to read the matrix and printing the matrix, Anna. Anna, how to access the 3, Anna? 3 ఎలా access చేయాలి చెప్పండి? How to access the 3 in the given matrix? నా 3 ని ఎలా యాక్సెస్ చేయాలి చెప్పండి అన్న. How to access the 3? 2 1 నా 0 3 నా నాన్న 0 2 ఇక్కడ ఉన్నాయి చూడండి ఇండెక్సెస్ ఇక్కడ ఉన్నాయి కదా నాన్న. ఇలా కాదు నాన్న, L of 0 L of 2 కాదు నాన్న, L of 0 L of 2 కాదు నాన్న, L of 0 2 అంతేనా బాబు? ఇలా రాయద్దు, L of 0 L of 2 రాయద్దు నాన్న. దిస్ ఇస్ ద రాంగ్. సేమ్ ఇండెక్స్ ఓన్లీ, రైట్? Is this clear, everyone? Now my task is, you need to add every element plus 3 nana. Ante for example 1 2 3 4 5 6 is the input. Output should be nana, output should be plus 3 nana. Ante 1 plus 3 nana 4 5 8 sorry 6 7 8 9 nana. అర్థమైంది నాన్న? You should increase your element by plus k nana. ఏమో అర్థమైందా? ఎలా సాల్వ్ చేస్తారు? write a Python program or develop a Python program to increment your value by n k nana. K ni increment cheyali. Should increment your value by k. Does it work nana? ఎలా రాస్తే వర్క్ అవుతుందా? ఏనా ఇలా రాస్తే వర్క్ అవుతుందా? +2 అని రాస్తే వర్క్ అవుతుందా? Two, 3, 1, 2, 3, 4, 5, 6. This is an error, Nana. Babu, this is an error. Don't write like this. Ala manam rayalem nana. So we should add every element. ఒక్కొక్క ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలన్న. You should access by element. ఒక్కొక్క ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలి. ఓకేనా? You should access element by element అన్న. ఒక్కొక్క ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలి. చూడండి ఎలా యాక్సెస్ చేయాలంటే నాన్న చూడండి. Now first, how many rows are there? Nana? M rows, right? How many columns are there? Nana? N columns, right? Yes, Nana. Now chunana L of I j, right, equal to L of I j plus k nana. K may be anything, right? K equal to 100 అనుకుందాం. Got it? Nana, this is the code for to increment value nana. అర్థమవుతుందా? ఆల్రెడీ మీకు తెలుసు L of 0 0 అంటే ఫస్ట్ వాల్యూ, రైట్? ఫస్ట్ L of 0 0, నెక్స్ట్ అన్న L of 0 1, నెక్స్ట్ L of 0 2, నెక్స్ట్ L of 0 3, ఇలా వస్తుంది కదా నాన్న. ఏనన్నా అర్థమైందన్నా? చూడండి గాట్ ఇట్? ఏనన్నా ఇంక్రిమెంట్ అయిందా బై 100? ఎవ్రీ వాల్యూ ఇస్ ఇట్ ఇంక్రిమెంట్ బై 100? ఎలా వర్కౌట్ అవుతుంది ఇది?
ఎలా వర్క్ అవుతుందన్న బాబు? ఇనిషియల్ గా మీరు m వాల్యూ 2 ఇస్తున్నారు, n వాల్యూ 3 ఇస్తున్నారు నాన్న. ఆఫ్టర్ దిస్ యూఆర్ గోయింగ్ టు రీడ్ ద డేటా. డేటాను రీడ్ చేసిన రీడ్ చేస్తున్నారు 1 2 3 4 5 6. what is the index of this one? 0 0, right? ఏనా ఇండెక్స్ ఆఫ్ దిస్ వన్ ఇస్ 0 0, right? 0 1, right? 0 2, right? 1 0, right? 1 1, right? 1 2, right? ఏనా ఇదే కదా జీరోస్ ఇండెక్సెస్. వేర్ సయ్యద్? నన్ను ఇక్కడ చూడండి ఫస్ట్ నన్ను స్టార్టింగ్ ఎందుకు ఇక్కడ మ్యాప్ యూజ్ చేసాము? వై షుడ్ యూజ్ ద మ్యాప్ హియర్? టెల్ మీ, మీరే చెప్పాలి. ఆల్రెడీ సో మెనీ ప్రాబ్లమ్స్ యూ సోల్వ్, రైట్? అక్కడ మ్యాప్ ఎందుకు యూజ్ చేసాం మీరే చెప్పాలి అన్న. వై షుడ్ ఐ యూజ్ మ్యాప్ హియర్? Yeah, and I hear more than one. Yeah, more than one value you read it, right? ఇక్కడ మోర్ దాన్ వన్ వాల్యూ రీడ్ చేసావు కదా నాన్న, అందుకని మీరు స్ప్లిట్ చేస్తాం. స్ప్లిట్ అని యూజ్ చేసినప్పుడు 2, 3 అని వస్తుంది. ఇంటీజర్ లోకి మ్యాప్ చేయాలి కాబట్టి సో యూ యూజ్ లైక్ దట్, అలా యూజ్ చేసావు నాన్న అంతే. ఐ ఇన్స్లైజ్ ద కే వాల్యూ నాన్న, కే వాల్యూ ఇన్స్లైజ్ చేశాను నేను. ఏమో గాట్ ఇట్? చూడనా, ఫర్ m వాల్యూ ఈస్ 2, రైట్? n వాల్యూ ఈస్ 3, రైట్? చూడనా, m వాల్యూ 2 అయినప్పుడు i వాల్యూ ఏమవుతుందన్నా? i వాల్యూ 0, 1 అవుతుంది కదా. ఏం బాబు 0, 1 అవుతుందా? j వాల్యూ 3 అయినప్పుడు నాన్న 0, 1, 2 అవుతుంది నాన్న. చూడండి ఫస్ట్ 0 నాన్న, ఫస్ట్ 0 కాంబినేషన్. సో 0 0 0 1 0 2. నెక్స్ట్ అన్న 1 కాంబినేషన్ 1 0 1 1 1 2. each element you will calculate with the plus k nana. each element you calculate with the plus k. Got it? Is this clear nana? Now nana, you have one task. What it is nana, task ఏంటంటే చూడనా, for example if I'm going to give you the input is 1 2 3 4 5 6, right? You need to convert into the, you need to print the transpose of this matrix అన్న. ట్రాన్స్పోజ్ ఏమవుతుందా మనకు? 1 4 2 5 3 6 అన్న. ఏం బాబు చూడండి, అన్న ఇది మీరు అవుట్పుట్ గా ప్రింట్ చేయాలన్న. దట్ ఈస్ ద టాస్క్ అన్న. ఏం బాబు? note down the problem. Develop the Python program to read a matrix from the input and print the transpose of the given matrix అన్న. Is problem is clear? Write a Python program, read the matrix from the input and print the transpose of the given matrix nana. To print the transpose of the given matrix. ఏం బాబు చేస్తారా? నన్న ట్రై ఇట్ నన్న. యు నో దట్ హౌ టు ప్రింట్ ద ఎలిమెంట్ ఎలా యాక్సెస్ చేయాలో చెప్పాను. ప్రింటింగ్ ఆఫ్ ద హోల్ అరే ఆల్సో చెప్పాను, అన్ని చెప్పాను కదా. సో నౌ యూ ట్రై ఇట్. సో టుమారో విల్ సీ దట్ హౌ టు డూ దట్ వన్. ఓకేనా? మీరు చేయలేకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం బాబు? ఇస్ దిస్ క్లియర్? సో వెరీ వెరీ ఫ్యూ మెంబర్స్ ఆర్ గోయింగ్ టు రెస్పాండ్. ఐ డెంట్ అండర్స్టాండ్. నేను చెప్పేది అర్థం కావట్లేదో లేక